నిర్గమాకాండము 1వ అధ్యాయము 16వ వచనము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపయంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. క్రమంగా ప్రార్థించుకోవడము, మనము క్రమంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనమ్మడి కృపయంబడి కృప మనకు వస్తుంది. హల్లెలూయా. ఆయన కృప ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. సమస్యలు అనేది వస్తుంటాయి, పోతుంటాయి. ఒక సమస్య వచ్చిందంటే, ఒక కీడు వచ్చిందంటే కీడు వెనక మేలును కూడా తెస్తుంది కీడు. అందుకని ఒక భక్తుడు అన్నాడంట, దేవదాసయ్య గారు, ఓ కీడా వస్తే వచ్చినవు కానీ నీవు తెచ్చిన మేలును నాకు ఇచ్చిపో అంటాడంట. మనుషులకు కీడు వస్తుంది కానీ ఆ కీడును ఓర్చుకొని సహించి జయిస్తే మనకు మేలు కూడా వస్తుంది. హల్లెలూయా. రోమా 6వ అధ్యాయము 14వ వచనము. మీకు మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. మనము దేవుడికి ఎప్పుడైతే లోబడి ఉంటామో అప్పుడు మన మీద పాపము ఏలుబడి చేయదు. మీరు కృప పొందితిరి కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చలేదు. భూమి పుట్టినది మొదలుకొని భూమి ఉన్నంత వరకు ధర్మశాస్త్రము నెరవేర్చిన నరుడు లేడు. ఆ నరుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నెరవేర్చారు. హల్లెలూయా. ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. తండ్రి రాసిన ఆజ్ఞలను నెరవేర్చిన దేవుడు ఆయన ఒక్కడే. అందుకే నిన్ను నన్ను భూమి మీద ఉన్న సమస్త ప్రజలను పాపము నుండి విడిపించే అధికారము ఆయనకు మాత్రమే ఉన్నది. జీవ మరణముల యెహోవా వశము. నిన్ను నన్ను నిత్య జీవానికి చేర్చే అధికారము ఆయనకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా. గలతీ 2వ అధ్యాయము 21వ వచనము. నేను దేవుని కృపను నిరర్ధకము చేయును. నీతి ధర్మశాస్త్రముల వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినదై నిష్ప్రయోజనమే. మరలా చదువు. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. హల్లెలూయా. ఒక భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని కృపను నిరర్ధకము చేయను. దేవుని కృప ఉందని దేవునికి లోబడకుండా ఉండను. ఆయన కృపను పోగొట్టుకోను. కృపను పొందుకున్నా కానీ కృప కూడా పోయింది. ఆ కృపకు నిరర్ధకము చేయకుండా ఉండాలంటే భయము, భక్తి, దైవ భయము, క్రమము కలిగి మనం జీవించాలి.
హల్లెలూయా, హల్లెలూయా.